ఇప్పుడు నార్త్ ఇండియా ప్రమోషన్స్ చేస్తున్నారు. నార్త్ ఇండియా ప్రమోషన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? నార్త్ ఇండియా ప్రమోషన్స్‌కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మన మన హీరోలు, మన హీరోయిన్‌లు అంటే ఎవరిని తప్పు పట్టడం కాదు. జరుగుతున్న సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఓకే. దట్స్ ఫైన్. ఎందుకు ఇవ్వరనేది ఒక ఐడియా ఉంది. బట్ అక్కడికెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక నార్మల్‌గా ఉన్న ఒక చిన్న చిన్న వెబ్‌సైట్‌లకి వాటికి ఇంటర్వ్యూస్ ఇచ్చొస్తారు. బట్ ఇంటర్వ్యూస్‌లో ఏమైనా పనికొచ్చేవి ఉంటాయా? లేదు. ఇంట్లో విషయాలు, వంటింట్లో విషయాలు, బెడ్‌రూమ్‌లో విషయాలు ఇయ్యే కదా అక్కడ మాట్లాడేది కూడా. దానివల్ల సినిమాకి అక్కడి నుంచి ఏమొస్తున్నాయి? ఈ మధ్య కాలంలో హిందీ మార్కెట్ నుంచి పట్టుమని ఒక 100,00,00,000 పట్టుకొచ్చిన సినిమా ఏముంది? సో, ఏం లేదు. సో, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనేది మనం అనవసరంగా లేని చట్టాన్ని ఇరికించుకుంటున్నాం. ఇప్పుడు పార్ట్ 1లో వచ్చిన ప్రతి సినిమాకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి 'బాహుబలి 1' ఉంది. 'బాహుబలి 1' దానికి అవసరం. ఖచ్చితంగా అవసరం కాబట్టి అనుకుని చేశారు కాబట్టి ట్యాప్ చేశారు మార్కెట్. అది ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ 'కేజీఎఫ్ 1' కేజీఎఫ్ 1కి వాళ్ళేమి భారీగా ప్రమోషన్స్ ఏం చేసేయలేదు కదా. 'పుష్ప 1' ప్రమోషన్స్ ఏం చేసేయలేదు కదా. 'దేవర' ప్రమోషన్స్ ఏం చేసేయలేదు కదా. బట్ ఎందుకు చూసారు 'దేవర 1' ప్రమోషన్స్ ఏం చేసేయలేదు కదా. ఎందుకు చూసారు మరి అక్కడ సినిమా జనాలు? సో, స్టఫ్ ఉన్నప్పుడు ఏంటంటే చూస్తారు. బట్ సింగిల్ సినిమాల కంటే ఒక పార్ట్‌గా వచ్చే సినిమాలకే ఒక డైరెక్టరో లేదంటే ఒక హీరోకి ఉన్న ఇమేజ్‌తో మాత్రమే అక్కడ ప్లే చేయాలి కాబట్టి వాటికి పార్ట్ 2 అనేది లేదు కాబట్టి అక్కడ ప్రమోషన్స్ చేసి అనవసరంగా ఉన్న డబ్బులన్నీ కూడా అక్కడ ప్రమోషన్స్‌కి పెట్టి అవి కూడా తీసుకొచ్చి బిజినెస్ మీద ఏసి మొత్తం బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే ప్రతీది టికెట్ రేట్స్‌కి ఇండైరెక్ట్‌గా థియేటర్‌కి ఒక పోటులా తయారవుతుందనమాట. ఇది థియేటర్స్‌కి ఉన్న ఇబ్బంది.